రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవచ్చు? వైఎస్ఆర్ ఎందుకు వైఎస్ఆర్? బాగా చేశాడు పథకాలు అన్ని బాగా. ప్రతి కుటుంబం మధ్యతరగతి కుటుంబం అయితే జగన్ గవర్నమెంట్ లో లబ్ధి పొందిన కుటుంబమే ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంగా. అమ్మ ఒడి అయితేనేమి, డ్వాక్రా అయితేనేమి, ఇట్లా మా మధ్యతరగతి షాపులు, బార్బర్ సెల్యూర్లకి 150 యూనిట్లు కరెంటు ఉచితం అయితే, సంవత్సరానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం, ఇట్లా వివిధ రకాలుగా జగన్ హెల్ప్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు వస్తే చేస్తాడో లేదో నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు వల్ల మాకు నమ్మకం పూర్తిగా లేదు. అంటే రాజంపేటలో మల్లికార్జున రెడ్డి గారి పైన ఎక్కువ వ్యతిరేకతలు ఉన్నాయని చాలా మంది అంటున్నారు. అవును, వాస్తవం. ఎందుకు ఏ వ్యతిరేకతలు ఉన్నాయి పైన? అతని వల్ల డ్యామ్ పోయింది, అన్నమాచార డ్యామ్ పోయింది, అతను నిర్లక్ష్యం వల్ల. నెక్స్ట్ జిల్లా పోయింది, ఇతను ఎమ్మెల్యేగా ఏం సాధించలేకపోయాడు. ఒకవేళ అమర్నాథ్ రెడ్డి గారు ఏమైనా సాధిస్తారనుకుంటారా? ఆయన కూడా ఏం చేయలేడు, కానీ జగన్ మీద మాకు నమ్మకం. జగన్ మీద నమ్మకం. అంతే. టీడీపీ ప్రభావం ఏమైనా ఉంది ఇక్కడ? ఏరియా మొత్తం నాయుడు ఏరియా మొత్తం, ఆర్ఎస్ రోడ్ మొత్తం టీడీపీ ఉంది ప్రభావం. కానీ కొత్త వ్యక్తికి సీట్ ఇచ్చినారు, అతను ఎంతవరకు చేంజ్ చేస్తాడు అనేది తెలియదు. అమర్నాథ్ రెడ్డి లోకల్ క్యాండిడేట్, ఆయన మీద వ్యతిరేకత అయితే ఏం లేదు. సాఫ్ట్ కార్నర్. ఒకవేళ ఎంపీ అభ్యర్థులు చూసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ మిథున్ రెడ్డి, వీళ్ళిద్దరు ఎవరు గెలవచ్చు? ఎంపీ మిథున్ రెడ్డి. అంటే కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కదా, మాజీ సీఎం. కిరణ్ కుమార్ రెడ్డి వేస్ట్. అంటే ఆయన మాజీ సీఎం గా పనిచేశారు కదా. మాజీ సీఎం కాదు, కాంగ్రెస్ తొత్తు అంతే, దూత, కాంగ్రెస్ దూత అంతేనా? అతని వల్ల ఇంకేం కాదు, ఏమి చేయలేదు. చాలా అభివృద్ధి చేస్తామని అంటున్నారు ఆయన. ఏం చేయలేదు, ఊరికే అంటాడు. నేను కూడా 1000 రూపాయలు చేస్తానంట, చేయొద్దు. ఒకవేళ స్టేట్ లో చూసుకుంటే చంద్రబాబు వర్సెస్ జగన్, వీళ్ళిద్దరు ఎవరు గెలవచ్చు? టఫ్ అయితే ఉంటుందండి, టఫ్ అయితే ఉంటది, కానీ విన్ అయితే వైఎస్ఆర్. అంటే 3 పార్టీలు పొద్దులు వస్తున్నాయి కదా, జనసేన, బీజేపీ. జనసేన 10 సీట్లు గెలిస్తే గొప్పే. ఈ 3 పార్టీలు ఎదుర్కొని జగన్ గారు నిలబడగలుగుతారా? 110 సీట్లు 110 సీట్లు పక్కా. అంటే వ్యతిరేకత ఎక్కువ ఉంది కదా ఆయన పైన. వ్యతిరేకత పైకే, లోపల ఎవడు లబ్ధి పొందలేదు చెప్పండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తారు, మీరు లబ్ధి పొందలేదా? నేను ఇంటర్వ్యూ చెప్తున్నా, నేను లబ్ధి పొందుతా. ప్రతి ఒక్కరు ఏదో ఒక పథకం లబ్ధి పొందు. మనసాక్షిగా చెప్తే వాడికే ఉంటాం. రాజధాని కానీ, లేకుంటే మద్యపాన నిషేధం కానీ, ఎక్స్ట్రా నిషేధాలు ఉద్యోగులంతా ఏం చేశారండి ఈయన చేయడానికి, జగన్ చేయడానికి? గవర్నమెంట్ ఏ విధంగా రన్ అయితే? అంటే హామీ ఇచ్చారు కదా ప్రజలకు, అందుకే కదా చీప్ లిక్కర్ వదులుతున్నాడు కలిసి మంది. ఆ ఛాయ్ సస్తారా నా కొడుకుల మానుకోండి. అదే ఇప్పుడు 50 రూపాయలు పెడతారు, 150 రూపాయలు చేశాడు, 3 రెట్లు పెంచారు. అదే అందుకేనండి, బ్రాండ్లు, రకరకాల బ్రాండ్లు. మిథున్ రెడ్డి వాళ్ళ నాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన లిక్కర్ ఫ్యాక్టరీస్ అన్ని ఆంధ్రప్రదేశ్. అందుకని సెకండ్ క్వాలిటీ లిక్కర్ తయారు చేసి పంపుతారు. అది తాగితే సస్తారా నా కొడుకుల మానుకోండి. అంటే వాళ్ళు చచ్చిపోదానికే మందు తయారు చేస్తారా? అంతే, తాగితే చచ్చిపోతారు. అది ఇల్లీగల్ వార్నింగ్. మద్యపాన నిషేధమే, ఎందుకంటే తాగితే చస్తాం ప్రూఫ్ అవుతుంది కదా. నేను కూడా ఆల్కహాలిస్ట్, మానేసిన జగన్ దెబ్బతో. అంటే జనం చంపేదానికి మద్యం తయారు చేస్తారా? కుటుంబం మారడానికి కారణం జగనే. నేను ఆల్కహాలిస్ట్, ఈవినింగ్ అయితే తాగుతా. అలాంటిది పూర్తిగా మానేసిన, బైక్తో చచ్చిపోతాను. బైక్తో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జనాలు చచ్చిపోయేందుకు అదే మద్యపానం తయారు చేస్తారా? అంటే జగన్ హామీ ఇచ్చాడు కదా, ఆయన హామీ ప్రకారం తయారు చేస్తున్నాడు. మద్యం తాగితే సస్తారు, మద్యపానం చేయండి. ఇప్పుడు తాగేవాడి తాగదంటే తాగుతాడు. అదే ఆపేయచ్చు కదా, ఒకవేళ తయారు చేయకుండా ఆపలేదు. ఆపితే పక్క రాష్ట్రాల్లో కూడా ఆపేయాలి మద్యపానం. పక్క రాష్ట్రాలు పోతాం, కర్ణాటక పోతాం, మెడ్రాస్ పోతాం. అంటే కుటుంబాలు అనేది నాశనం అవుతున్నాయి కాబట్టి మద్యపానం నిషేధం చేస్తారని చెప్పేసి ఆపించారు. ఆపించిన వ్యక్తి తయారు చేస్తాడు. ఎట్లా చేస్తా? గవర్నమెంట్ రన్ కావాలి. అంటే గవర్నమెంట్ రన్ కాని కోసం మద్యపానం చేస్తున్నారు. తాగితే సస్తారు అనే దానికి ఇది, తాగితే చేస్తారు దానికి ఇది కన్ఫర్మ్. చాలా మంది చనిపోయాడు. ముఖ్యంగా ఉండే వ్యతిరేకత మద్యపాన నిషేధం వైసీపీ ప్రభుత్వం మీద. మీరు చెప్తానేది వాళ్ళే తయారు చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ప్రభుత్వం రన్ అవ్వాలి కాబట్టి తయారు చేస్తున్నారు. తాగితే చచ్చిపోతారు అనేది ఇండైరెక్ట్ స్టేట్మెంట్.